అధినేత మహారాజులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎస్సీబీసీ మైనార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేయుచున్న మన ప్రీతమ నాయకులు చేసి అందరూ సహకరించవలసిగా కోరుచున్నాం. ఆత్మీయ సమావేశానికి విచ్చేయుచున్న అధినేత
ఎస్సీ నాయకులకు ఎస్సీ ప్రతినిధి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన మాజీ డిప్యూటీ సీఎం నాని గారు మన వేదిక మీద వచ్చినందుకు మన అందరితో బీసీ మైనార్టీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఏలూరు నియోజకవర్గం నుంచి నలుమూలలు విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరి నాని గారి గురించి 2 మాటలు చెప్పాల్సి వస్తే మరి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ప్రాంతానికి పేదవాళ్ళు నివసిస్తున్న ఈ ప్రాంతం కానీ సముచిత న్యాయం చేసి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలని మాలాంటి నాయకులందరినీ కూడా మరి మన పొలిమేర దాసు గారు కానీ సురేష్ గారికి వేదిక మీద ఉన్న పదవులు ఇస్తే మీ అందరికి దగ్గరగా ఉండి ఆ యొక్క సేవా కార్యక్రమాలు నాన్నగారు ఇచ్చే మరి పథకాలు కానీ ఎన్ని కూడా దగ్గరగా ఉంటాయని మరి ఈ రోజున అంతటి చక్కటి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి కార్పొరేటర్లుగా దగ్గరుండి గెలిపించుకున్నారు. మరి కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవులు ఇచ్చి గౌరవించుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ కూడా మీ మనసుల్లో గెలుచుకున్నటువంటి వ్యక్తుల్ని మరి నాని గారు ఏరి కోరి అటువంటి ఉన్నతమైన పదవుల్లో గొప్ప నాయకుడు నాని గారు. మరి అట్లాగే గతం మరి ఈ రోజున మరి నాని గారు ఉన్నంత కాలం కూడా గతంలో 2000 మరి ఎంతో దగ్గరగా నాని గారు మరి ఆయన పరిపాలన మనం అందరూ చూస్తున్నాం. మరి అటువంటి పరిపాలన మనం ఎప్పటికి కూడా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు నాని గారు ఎంతో చక్కటి పరిపాలన అందిస్తున్న మన నాయకుల్ని మనమందరం కూడా గౌరవించుకొని మన యొక్క రాబోయే కాలంలో ఎన్నికల మహాసంగ్రామంలో ఎన్నికల కురుక్షేత్రంలో ఇక్కడున్న మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా మరి అట్లాగే తమ్ముళ్ళు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అరాచకాలు మరి అడ్డగోలు దోపిడీలు అడ్డగోలు కబ్జాలు మరి అన్నిటికీ అడ్డుకట్ట చేసే నాయకుడు కేవలం మన ఆళ్ళనాని గారిని సభాపూర్వం తెలియజేస్తున్నాం. మీకు అటువంటి అరాచకాలు కావాలా? ప్రశాంతమైన ఏలూరుగా ఎటువంటి లంచం లేకుండా మరి అందించాలంటే మనందరికీ ఏలూరుకి పెద్ద దిక్కు ఉన్నటువంటి నాని గారిని మనందరం కూడా గెలిపించుకొని అత్యధిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ కార్పొరేటర్ గారు అయినటువంటి పొలిమేర దాస్ గారి ఆధ్వర్యంలో అట్లాగే మన 49వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు వారు ఆళ్ళనాని గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మరి వీళ్ళందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన శాసనసభ్యుల వారి నుంచి వచ్చినటువంటి పథకాలు కానివ్వండి లబ్ధి కానివ్వండి ఇవన్నీ కూడా మరి వివరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఏలూరు నగరంలో చాలా క్రమశిక్షణ అయినటువంటి వాతావరణంలో ఏమా మీరు మాట్లాడుకుంటుంటే నాకు చెప్పడం కుదరదు. మీరందరూ మెదలకుండా ఉంటే బాగా చెప్తా 5 నిమిషాలు 5 నిమిషాలు. అట్లాగే మీ అందరికీ కూడా చేస్తానటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా కూడా మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఇళ్లలోకి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ నుంచి ఆళ్ళనాని గారు ఆఫీసులో స్టాఫ్ని పెట్టి సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ని మానిటరింగ్ చేసుకుంటూ మీ అందరికీ కూడా సక్రమైనటువంటి కాలంలో డబ్బులు అందుతున్నాయా లేదా అని చెప్పేసి మరి ఎటువంటి లంచాలకి తావు లేకుండా మరి 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు ఏలూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నాని గారు చేసుకుంటూ వస్తున్నారు. మీరందరూ కూడా ఒకటి అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, అవన్నీ మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూడవలసిన బాధ్యత ఎవరిదమ్మా?
అదంతా నాని గారు చక్కగా చూడబట్టే మీ అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. 1వ తారీఖున పొద్దున్నే పెన్షన్ డబ్బులు మీకు అందుతున్నాయి. మేమందరం కూడా 50 మంది కార్పొరేటర్లు ఉన్నాం. నాని గారు ఉన్నారు, ఇడా చైర్మన్ గారు ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు, మైబాబు గారు ఉన్నారు, అట్లాగే చాలా మంది నాయకులు ఉన్నాం. మేమందరం కూడా మీకు వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా కుంటపడకూడదు, మీ డబ్బులు మీ చేతికి రావాలని చెప్పి ఆర్నిస్లో మేమందరం కూడా కష్టపడటం జరుగుతుంది. ఆ పని చేయడానికి 3 రోజుల ముందల నుంచి అకౌంట్లో డబ్బులు వేపించి డబ్బులు తెప్పించి అందరికి ఇప్పించి పొద్దున్న 5 నా తమ్ముడు పొలిమేర దాస్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఏలూరు అభివృద్ధి ప్రదాత, పేదల పాలిటి పెన్నిధి, నిరంతర ప్రజాసేవకులు, మన ప్రీతమ నేత, జనహృదయ నేత ఆల నాని గారికి స్వాగతం పలుకుతూ, రౌడీజం కానీ గుండాయిజం కానీ కబ్జాలు కానీ లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే ఒక ఆల నాని గారని మీ అందరూ సమంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఏలూరు పట్టణంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మహానుభావుడు ఆల నాని గారు. తమ్మలేరు ఏటుగట్టు రూటుమట్టు వాళ్ళు నిర్మించిన మహానుభావుడు ఆల నాని గారు. ఏలూరుకి మరి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తెచ్చిన మహానుభావుడు ఆల నాని గారు. ఈరోజు ఏలూరులో 3 పూట్ల గోదావరి మంచినీళ్ళు తాగుతున్నామంటే 120 ఎకరాలు పంపుల చెరువు ఆశ్రమ హాస్పిటల్ స్థాపించిన నాయకుడు ఆల నాని గారు. ఈనాడు ఏలూరులో 31 ఆల నాని గారు. ఈనాడు ప్రతి ఇంటిలో కూడా మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు ఆల నాని గారు. అమ్మ ఒక్కసారి ఆలోచన చేయండి. ఏలూరులో ఎన్ని కులాలుంటే అన్ని కులాలకి కమ్యూనిటీ స్థలాలు ఇచ్చి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చినటువంటి మనసున్న మహారాజు ఆల నాని గారని మీ అందరూ సామంగా తెలియజేస్తా ఉన్నా. జై జగనన్న. పేద ప్రజల ఆశా జ్యోతి ఆల నాని గారి నాయకత్వం, పేద ప్రజల ఆశా జ్యోతి ఆల నాని గారి నాయకత్వం. ఈరోజు మన గన్బజార్ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రథసారథి మన ఎక్స్ డిప్యూటీ సీఎం ఆల నాని గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి మరి స్థానిక కార్పొరేటర్ మా అన్న పొలిమేర దాస్ గారికి, అలాగే సోదరులు దేవరపు వెంకటేశ్వర గారు కార్పొరేటర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన ఏలూరు నగరం ఎంత ప్రశాంతతగా ఉందంటే ఖచ్చితంగా అది ఆల నాని గారి చలవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అభివృద్ధి అంటే ఆల నాని గారు, ఆల నాని గారు అంటే అభివృద్ధి. ఆల నాని గారు ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణకి ప్రశాంతతకి పేరంటే ఈ రోజున ఒక ఏలూరు నియోజకవర్గమే కాదు, ఆ మహానుభావుడు నాయకత్వంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమం కనపడుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మన జిల్లా అధ్యక్షులు ఆల నాని గారు చలవ మాత్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అన్న ఇక్కడ ఏలూరులోనే కాదు, ఏలూరులో ఎటువంటి ప్రశాంత వాతావరణం కావాలంటే ప్రజలందరూ కూడా మళ్ళీ నానిగారే కావాలి, మళ్ళీ నానిగారే కావాలి, మళ్ళీ నానిగారే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళీ 2024 ఎలక్షన్లో మన గురువు గారికి పట్టాభిషేకం కట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే మా పక్కన ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుల పాలన సాగుతూ ఉంటే అటువంటి దుర్మార్గులకి ఒక దమ్మున్న టైగర్ గా వచ్చి ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా సరే నేను ఉన్నానని చెప్పి మా అందరి కూడా ఎంతో ఆత్మస్థైర్యం నింపి ఈ జిల్లాని ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాని గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ మీరు అందరూ ఒక్కసారి మళ్ళీ మనకి రాక ఎప్పుడైనా దూర ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా వస్తే ఎంత ప్రేమతాను ఏం చేసైనా తీర్చుకోవాలి అని నేను అనుకోని క్షమణం ఉండదు. అందుకే మీకు సంబంధించి నేను ఎప్పుడు మీరు నాకు ఏ సమస్య చెప్పినా నేను అంతే శ్రద్ధగా వింటాను. ఆ సమస్య అది చిన్నదా పెద్దదా, ఒక వ్యక్తికి సంబంధించిందా, ఒక కుటుంబానికి సంబంధించిందా, ఒక ప్రాంతానికి సంబంధించిందా అని నేను ఎప్పుడూ ఆలోచన చేయను.
మీకు సంబంధించిన చిన్న సమస్య పరిష్కారం చేసిన ఆ సమస్య పరిష్కారం చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు నా మీద చూపించేటువంటి ప్రేమాభిమానాలకు అంతకన్నా నేను చేయగలిగింది ఎప్పుడు ఏమీ ఉండదు. ఈరోజు కూడా మొన్నే ఇటీవల కాలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు దాసు గారి ఆధ్వర్యంలో మన డివిజన్లోనూ మన ప్రాంతంలోనూ కూడా నేను ప్రతి ఇంటింటికి వచ్చాను. మీ సమస్య నాకు చెప్పే ముందే నన్ను ఆశీర్వదించి నాకు హారతులు ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య గురించి కానీ మన ఇంట్లో ఏదైనా మన ప్రీతమ ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి నవరత్నాల పథకాల్లో ఏదైనా పథకం మనకి రాకపోయినా అర్హత ఉండి కూడా ఏదైనా అటువంటి సమస్య అయినా ఏదైనా చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు ఆ విధంగా నన్ను ఆశీర్వదిస్తూ అయ్యా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మా కుటుంబాలు అభివృద్ధి చెందాయి, మా కుటుంబాల్లో ఉన్నటువంటి మా పేద పిల్లలు మాలాగా కూలీనాలి చేసుకునేటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ భరోసా వల్ల మా పిల్లలు కూడా ఇప్పుడు డాక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు. గతంలో మేము రిక్షా కార్మికులుగా ఉన్నప్పుడు మా పిల్లలు కూడా రిక్షా కార్మికులుగానే ఉండేవాళ్ళు. మేమేదైనా కూలీనాలి చేసుకున్నటువంటి మా పిల్లలను కూడా మేము ఇంటి దగ్గర వదలకుండా కూలి పనులు చేసుకుంటానికి మా పిల్లలు కూడా కూలీనాలి పనులు చేసుకుంటే ఒక 100 రూపాయలు వాళ్ళ ద్వారా కూడా వస్తాయని అటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మాకు కూలీనాలి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మేము గర్వంగా ఆత్మాభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ నవరత్నాల పథకాల ద్వారా మా పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మేము తీర్చిదిద్దుకుంటా ఉన్నాము. మా పిల్లలను కూడా చక్కగా బడులకు పంపిస్తూ ఉన్నాము. మేము కూడా కష్టపడుతూ ఉన్నాము. ఆయన ఇచ్చేటువంటి అమ్మఒడి ద్వారా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా కానివ్వండి, మా పిల్లల భవిష్యత్తులు రేపు ఎంతో మిగిలినటువంటి ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారి పిల్లలు, ధనవంతుల పిల్లలు ఏ విధంగా చదువుకుంటూ వారు మంచి భవిష్యత్తును పొందగలుగుతా ఉన్నారు. అటువంటి భవిష్యత్తు మా పిల్లలకి రాదా అని మేము బాధపడని రోజు ఉండేది కాదు. మా పిల్లలు కూడా ఇలా మాలాగా రిక్షా కార్మికుల్లాగానే, లేకపోతే చెప్పులు కుట్టేటువంటి ఆ కార్మికుల్లాగానే, ఇళ్లలో పనులు చేసుకునేటువంటి వారిలాగానే మా పిల్లలు కూడా మిగిలిపోవాలా? మా పిల్లలకు డాక్టర్లు అయ్యే అవకాశం లేదా? తెలివైనటువంటి వారి పిల్లలు, మా పిల్లలు కూడా తెలియనటువంటి వారే. వారికి ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి కొంచెం సహకారం వస్తే మిగిలినటువంటి పిల్లల కన్నా ఇంకా ఎక్కువగా ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందేటువంటి అవకాశం మా పిల్లలకు కూడా ఉంటుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసేటువంటి మీలాంటి వారందరికీ కూడా ఒక ఆశాజ్యోతి, ఇంట్లో ఒక అన్న మేనమామగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడో మనకు అందరికీ కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన వైద్యం అనేది అని ఆలోచన చేసినటువంటి మానవత్వం కలిగినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు పేదవాడికి కూడా, కార్మికులకు కూడా, కర్షకులకు కూడా, మధ్యతరగతి ప్రజలకు కూడా ఏ గుండె జబ్బు వచ్చినా, ఏ కిడ్నీలకు సంబంధించి జబ్బు వచ్చినా, ఏ తలనరాలకు సంబంధించి జబ్బు వచ్చినా గతంలో పాపం ఎటువంటి వైద్యం చేయించుకోలేక లక్షలు ఖర్చు పెట్టుకోలేక ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా బీది పాలైపోయి ఏ విధంగా అనాథలుగా ఉండేవారు ఆ కుటుంబం అంతా మనం చూసాం. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ లక్షల రూపాయలు ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు వస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నా ఆనాడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచుతారన్నటువంటి పెద్ద మనిషి ఎన్నికల 2 నెలల ముందు పెన్షన్ పెంచి మనలందరినీ కూడా మోసం చేయాలని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతారన్న మాటలు ఆయన 33,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. అమ్మా, మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఒక్క ఇల్లు కట్టాలంటేనే మనకందరికీ కూడా తెలుసు ఎంత కష్టమో.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహకారంతో 33,000 ఇళ్ళు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోట్లాది వందల కోట్ల రూపాయలతో ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరిటువంటి అవసరం లేదు. ఆ 33,000 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం బాధ్యతలు నేను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ ఇళ్లని మీకు అంకితం చేసే కార్యక్రమంలో మేము ఎప్పుడూ ముందుంటామని ఎటువంటి మాయ మాటలు కూడా మీరు వినవలసినటువంటి అవసరం లేదు. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ మాటను నేను ఎందుకు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నానంటే, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కాదు కదా, ఒక్క గజం స్థలమైనా, ఒక్క సెంటు భూమైనా ఇవ్వలేనటువంటి ఆ నాయకులకు మనం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల గురించి కానీ, ఇళ్ల గురించి నిర్మాణం చేసేటువంటి ఇళ్ల గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా? నేను అడుగుతా ఉన్నా. మీరు మీ ఇంటికి వచ్చినటువంటి నాయకులను, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను ఆ విధంగా నిలదీయండి. ఇళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పండి. ఇవ్వలేదు కదా తెలుగుదేశం హయాంలో ఒక్క ఇళ్ల స్థలం కూడా మీరు గుర్తుకు తెచ్చుకున్నామా? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చినటువంటి ఇళ్లను కొత్తూరు ప్రాంతంలో కానీ, మాదేపల్లి ప్రాంతంలో కానీ ఏదైతే మన చేత్తో రాజశేఖర రెడ్డి గారు అమృత హస్తాల మీదుగా ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవే మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు మారు పేరుతో మళ్ళీ అమ్మి ఆ పేదవాళ్లను దోచుకున్నటువంటి నాయకులు ఈ తెలుగుదేశం నాయకులు కదా. వాళ్ళకి మనల్ని విమర్శించేటువంటి అర్హత ఉందా? ఈ విషయంలో అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అమ్మా, ఇవన్నీ నేను ఎందుకు మనవి చేస్తూ ఉన్నానంటే, రానున్నటువంటి 40 రోజుల సమయంలో మనం ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. 4 సంవత్సరాల 10 నెలల పాటు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిద్రాహారాలు మాని పగలనక రేయనక మీకోసం కష్టపడ్డాడు. ఎన్నో మాటలు పడ్డాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ కుట్రలను కూడా ఎదుర్కొంటూ ఈ మధ్య కొత్తగా కూడా కొన్ని పార్టీలు పుట్టుకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఒక పక్క అధికారమే లక్ష్యంగా, జయంగా ఎంతకి దిగజారిపోతూ ఉన్నాడో, ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని మాటలు అంటూ ఉన్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? అమ్మఒడి ఇచ్చి పిల్లల భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును చేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా ఎటువంటి అనారోగ్యం చేసినా నేనున్నానంటూ నిలబడుతూ ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ ఆరోగ్యం అనేది మీ హక్కు, మీ ప్రాణాలకు నేను వడ్డని నిలబడటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఇదివరకు జన్మభూమి కమిటీల పేరు మీద ఏ విధంగా దోపిడీ జరిగేది? ఒక పెన్షన్ కావాలంటే లంచం. జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి వాడికి లంచం ఇస్తే తప్ప ఆ పెన్షన్ ఇచ్చేవాడు కాదు. ఒక ఇళ్ల స్థలం, ఇవ్వని ఇళ్ల స్థలానికి కూడా ఇస్తామని చెప్పి లంచం. ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం. ఒక ఇళ్ల లోన్ కావాలంటే లంచం. ఏది కావాలన్నా లంచం, లంచం, లంచం. ఆ జన్మభూమి కమిటీల్లో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూర్చుని ఏ విధంగా పేద ప్రజలను దోచుకు తినేవాళ్ళు మనకు తెలుసమ్మా. మీకు ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఏదన్నా పెన్షన్ కావాలంటే ఇంటికి ఒక వాలంటీర్ వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి ఆ వాలంటీర్లందరూ కూడా మీ ఇళ్లకే వస్తా ఉన్నారు. అమ్మా, నీకు పెన్షన్ ఉందా? నీకు రేషన్ కార్డు ఉందా? నవరత్నాల పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ పథకాలన్నీ మీ ఇళ్లకు వస్తూ ఉన్నాయా లేదా? రాకపోతే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మేమే మీ ఇళ్ల వద్దకు తీసుకువచ్చి ఇస్తాము అని మిమ్మల్ని ఎక్కడికి కూడా. ఇది వరకు ఎంత కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా ఒక పెన్షన్ కోసం ఎన్ని ఆఫీసులు, ఎంతమంది నాయకుల దగ్గరికి తిరిగినా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఈనాడు మీ పనులు పాడవకుండా, మీ గౌరవం పాడవకుండా మీ ఇళ్ల వద్దకే తెల్లవారుజామున 5 గంటలకి తలుపు కొట్టి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా, వికలాంగులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎక్కడైనా దళారులు ఉన్నారా? ఎక్కడైనా లంచగొండలు ఉన్నారా? మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. నేను ఇదంతా కూడా మీకు తెలిసిన విషయాలే. అయినా నేను ఎందుకు ప్రస్తావన చేస్తూ ఉన్నానంటే, 40 రోజుల కాలంలో
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదాలు అందాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 4 సంవత్సరాల 10 నెలలు నిద్రాహారాలు లేకుండా పేదవాడి కష్టాలను, వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆయన నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి పుట్టినటువంటి పార్టీ. అసలు ఆ పార్టీకి ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని ఎలా ముఖ్యమంత్రిని చెయ్యాలా అన్న ఆలోచన తప్ప ఎక్కడా కూడా వారు ప్రజా సమస్యల గురించి ప్రస్తావన చేయరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమంటాం, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఎంతకు దిగజారిపోయినా, ఏ విధంగా జనసేన పార్టీని తాకట్టు పెట్టైనా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అన్న ఆలోచన తప్ప ఎక్కడా కూడా వారికి ప్రజల మీద ప్రేమ గాని అభిమానం గాని ఉంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఏ ఒక్కసారైనా అమ్మ మీరు టీవీల్లోను పేపర్లోను చూసుంటారు, ఎక్కడైనా నేను ముఖ్యమంత్రినైనా, నేను జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు కోసమే నేను ముఖ్యమంత్రిని చేయడం కోసమే పార్టీ పెట్టాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కనుక ఏలూరుని కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నైనా నేను ఇలా ఉత్తరిస్తాను, పేద ప్రజలకి నేను ఈ విధంగా మేలు చేస్తానని ఎక్కడైనా ఒక్క మాట చెప్పాడా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చివరికి ఎంతకు దిగజారంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క నిమిషం అమ్మా, అక్కడ మసీదులో ప్రార్థన జరుగుతోంది, ఉందా ఏదన్నా ప్రార్థన? ఏ రాజకీయ పార్టీ వెంట ఇతర చంద్రబాబు నాయుడులాను పవన్ కళ్యాణ్లాను ఎవరి వెంట పడాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను ఒంటరిగానే ప్రజల తరపున నిలబడతాను, ప్రజల తరపున పోరాడుతాను అని మీ తరపున పోరాటం చేస్తున్నటువంటి, మీ తరపున నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు అందించవలసిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా గుర్తు చేయడానికే ఈరోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అమ్మ రేపు 2-3 రోజుల్లో మొదలు పెడతారు. ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ తోడేళ్లన్నీ కూడా వస్తాయి, ప్రతి ఇంటింటికి వస్తాయి, వచ్చి మొదలు పెడతారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి, లేకపోతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ మొదలు పెడదామని. అమ్మ మీరు నమ్మవద్దు, మనం చేసేటువంటి ఈ మంచి పనులకు కేవలం రేపటి నుంచి ఒక 40 రోజులు విరామం మాత్రమే. ఈ 40 రోజులు మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసే యుద్ధంలో, ఈ సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి, ఆయన వెంట సైనికులుగా వెళ్ళటానికి ఒక్క 40 రోజుల సమయాన్ని విరామం తీసుకుంటా ఉన్నాం. ఆ విరామం అని మీరు చెప్పండి, మాకు వద్దు, మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలి, ఆయన ఉంటేనే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, ఆయన ఉంటేనే ఈ నవరత్నాల పథకాలు ఉంటాయని మీరు వారిని మన ప్రాంతాల నుంచి తరిమి కొట్టండి. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని రానున్నటువంటి 40 రోజుల్లో జరగబోయే సంగ్రామంలో మీ అందరి తరపున అన్ని రాజకీయ పార్టీలతో ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా అందించవలసినటువంటి అవసరాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ చూసే అవకాశం, మాట్లాడే అవకాశం కలుగజేసినటువంటి సోదరుడు దాస్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మ మీకు మాట ఇస్తూ ఉన్నా, ఏదైతే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ప్రవేశపెట్టిన పథకాలే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో కొత్త పథకాలు మీకోసం రూపుదిద్దుకోబోతా ఉన్నాయి. అబద్ధపు హామీలు, అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూసే చంద్రబాబు నాయుడు, ఆయన తొత్తులు, ఆయన కార్యకర్తలు చెప్పే మాటల వలలో పడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని మిమ్మల్ని మళ్ళీ కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నాయకత్వం వద్దులాలి, గారి నాయకత్వం. దినేష్ జాయినింగ్ దినేష్ బల్లా దినేష్ గారి ఆధ్వర్యంలో కబడ్డీగూడెం బీడీ కాలనీ ఏరియా నుంచి
తెలుగుదేశం కార్యకర్తలు ఒక 100 మంది వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దయచేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే భోజన కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరికి. ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సాయపడిగా మీరే చెప్పిన తమ్ముడు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కలిబడిరా బలిరా గురి వెంటులలో పుట్టే యువానన్నది జగన్ ఎజెండా. బలిరా కలిబడిరా బలిరా వేదవంతుల మార్చినది ఆ పులిరా. జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీల్లో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు.